హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, రేషన్ కార్డులపై 3 శుభవార్తలు, ఆనందంలో రాష్ట్ర ప్రజలు. మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం పరిపాలన పరంగా అయితే కీలక నిర్ణయాలు తీసుకుంటోందని, ఎన్నికల సమయంలో అర్హులందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని నాడు కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లపైన కూడా భరోసా కల్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిపైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రేషన్ కార్డుల సమస్యల పరిష్కారం కోసం మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. ఇక కొత్త రేషన్ కార్డుల జారీ విషయానికి వచ్చినట్లయితే, తెలంగాణలో రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారుల నుంచి ప్రభుత్వ దరఖాస్తులు స్వీకరించింది. సో వాటిని స్క్రూటినీ చేసింది. ఎంతమందికి రేషన్ కార్డులు ఇవ్వవలసి ఉంటుంది అని అంచనా వేసింది. రేషన్ కార్డు ప్రాతిపదికన సంక్షేమ పథకాలు అమలు చేయడంతో ప్రతి నిర్ణయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తుంది అండి ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో చాలామంది ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు దరఖాస్తులు చేశారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకపోవడం పైన లబ్ధిదారులలో ఆగ్రహం వ్యక్తమైంది. దీనిని గుర్తించిన కాంగ్రెస్ నేతలు కొత్త రేషన్ కార్డుల జారీకి అయితే నిర్ణయించారు. సో కోడ్ పూర్తయిన వెంటనే తాజాగా మంత్రి పొంగులేటి ఈ అంశంపైన స్పష్టత ఇచ్చారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించారు మంత్రి పొంగులేటి. సో ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే దీనిపై స్పష్టమైన నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగానే 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని ఏపీ కొత్త రేషన్ కార్డుల జారీకి శ్రీకారం చుట్టనున్నట్లుగా చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లపైన కూడా కీలక వ్యాఖ్యలు చేశారండి. రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. సో ఈ విధంగా మంత్రివర్గం కసరత్తు అయితే ప్రారంభించింది. ఇందిరమ్మ ఇళ్లతో పాటుగానే అర్హులందరికీ కూడా కొత్త పెంచిన పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఆయన తెలిపారు. దీంతో వీటన్నిటిపైన రాష్ట్రంలో ప్రజలు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. అలాగే పాలేరు నియోజకవర్గం తన సొంత ఇల్లు అని ఎన్నికల కూడా ముగియగానే నియోజకవర్గ అభివృద్ధి పనులు మొదలు పెడతానని మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు. ఇక ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ అమలు చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ పదే చెప్పారు. ఆ రోజు జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని భావించిన ఎన్నికల సంఘం ఆంక్షలతో వాయిదా పడింది. కోడ్ ముగిసిన తర్వాత నిర్ణయం అయితే తీసుకొని ఉన్నారండి. సో ఈ విధంగా 3 శుభవార్తలను అయితే రేషన్ కార్డుదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.